చేసిన ప్రాజెక్టు పేరు న్యూ జనరేషన్ డ్యామ్. నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు తయారు చేశానంటే జూన్ 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది పైన కట్టబడిన లార్జీ డ్యామ్కి 15 కిలోమీటర్ల దూరంలో తాలోడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి విఆర్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్న 24 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఆ నదిలో ఆ నీటి ప్రవాహానికి వాళ్ళు కొట్టుకొని పోయి చనిపోయారు. నేను అక్కడ బజర్ ఉంది కానీ వాళ్ళకి వినపడింది, కానీ వాళ్ళు దేనికి సంబంధించిన అన్న బజర్ అనుకున్నారు. ఇక్కడ వచ్చి బజర్ ఉంటుంది, లైట్ గేట్ బజర్ లైట్ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తున్నారు అనేసి వాళ్ళు అలర్ట్ అవుతారు. తర్వాత ఇది ఆఫ్ అయినాక గేట్ ఓపెన్ అయ్యి రెండో బజర్ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు గేట్ ఓపెన్ చేసేస్తారు, నీళ్ళు వస్తున్నాయి అనేసి అలర్ట్ అవుతారు. ఇది ఆఫ్ అయినాక మూడో బజర్ లైట్ ఆన్ అవుతాయి. ఆ విధంగా నీటి ప్రవాహం తగ్గేంత వరకు సర్క్యూట్లను పెట్టుకోవచ్చు. ఇది వచ్చి మాన్యువల్ గేట్, అంటే విద్యుత్ లేకపోయినా ఈ గేట్ పనిచేస్తుంది. తక్కువ నీటిని విడుదల చేయడానికి ఇది యూస్ అవుతుంది.